హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ముందుగా శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం శుభాకాంక్షలు అండి అందరికీ. ఇక్కడ ఏమంటే చూపిస్తున్నాను కదండి, విఘ్న వినాయకుడు. ఆ పక్కనైతే నవగ్రహాలు అనమాట. ఇంతకుముందు అయితే చిన్న వినాయకుడు ఉండేది, నవగ్రహాలు లేకుండా ఉండేది. ఇప్పుడైతే పెద్ద విగ్రహంగా కనబడుతుంది కదండి. ఇదైతే నిన్న నైట్ నేను పెళ్ళికి పోతూ ఉంటే వీడియో అయితే తీసానండి. మాకైతే ఇక్కడ మా ఊర్లో కట్టకిందపల్లి తిరుపతి కొర్లగుంట లాస్ట్ అనమాట. 7వ తేదీ నుంచి బుధవారం 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు శుక్రవారం వరకు అనమాట ఈ హోమాలు అవి చేస్తున్నారండి. అంటే శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నవగ్రహాలను మహాకుంభాభిషేక మహోత్సవం చేస్తున్నారన్నమాట. నవగ్రహాలకు వినాయక స్వామిని కొత్తగా ప్రతిష్ఠిస్తున్నారు. దానివల్ల అయితే పూజ అనమాట. కాకపోతే ఈ పూజ కన్నా వీటికి అన్నింటి కూడా అందరూ ఊరి జనం అంతా కూడా చందాలు అవి ఇస్తున్నారనమాట. అలాగ మేము ఇచ్చాము. ఈ విధంగా అయితే చేస్తున్నారు. కానీ హోమానికి ఒకరోజు కూడా నేను పోలేకపోయాము. ఎందుకంటే మాకు చిత్తూరుకి తిరుపతికి తిరిగేదానికే సరిపోయిందనమాట కొన్ని కారణాల వల్ల. సరే ఈరోజు శుక్రవారం అన్నా వెళ్ళొద్దామని ఇంట్లో అన్ని పూజాలంకరణ అన్నీ చేసుకొని ఇంకైతే నేను మా అత్తమ్మ బయలుదేరామండి. అక్కడైతే వినాయకుడి గుడి కాడ చూసుకొని అట్లే ఒక చిన్న ఫంక్షన్ అనమాట. పక్కన భూమి పూజ చేస్తున్నారు. ముత్తైదులు రావాలంటే సరే నేను మా అత్తమ్మగారు వెళ్దామని మా అత్తమ్మని తీసుకొని పోదామని చెప్పి బయలుదేరుతున్నాము. సరే ఇంకైతే బయలుదేరుతున్నామండి. ఈ విధంగా హోమానికి కూర్చున్నా, హోమం చూసినా విన్నా మనకు అంతా మంచిగా జరుగుతుందని మీకు తెలిసిందే కదండి. సరే ఇంకా నాకు కుదరలేదనమాట. ఇంకా మా అత్తమ్మ చాలాసేపు కూర్చోలేదని చెప్పని పోలేదంట. సరే ఇంకా అయితే చూసుకున్న దండం పెట్టుకొని వద్దాం రండి అని చెప్పని శుక్రవారం కదా అని బయలుదేరామన్నమాట. నేను మా అత్తమ్మ ఇంకా దారిలో అయితే ఇంకా ఆ మహాలక్ష్మి మనకు ముందరే ఉందన్నమాట. అంటే ఆవు రూపంలో ఉంది కదా, మనకు వెనకన ఆవు భాగంలో గోమాతకు వెనకాల మనం ముఖ్యంగా దండం పెట్టుకోవాలన్నమాట. సరే ఇంకెట్లా ముందరే కనపడిందని ముందరైతే దండం పెట్టుకొని వెళ్ళామండి. ఆవుకి వెనక భాగంలో ఆ విధంగా దండం పెట్టుకొని అయితే గుడికి వెళ్ళాము. ఇక్కడైతే చూడండి హోమాలు చేసి ఇంకైతే అక్కడ వినాయక స్వామి గుడిలో ప్రతిష్ఠించడానికి వెళ్తున్నారనమాట. కొత్త విగ్రహాలను పెట్టేశారనమాట ముందే. ఆ విగ్రహాలకు ప్రాణం పోసినట్టు అనమాట. ఇప్పుడు ఇవన్నీ చేసి తీసుకెళ్తున్నారనమాట. ఈ కలశము ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నారు. లోపలికి పదాం పదా.
ఈ విధంగా అయితే పూజ జరిగిందండి. ఇంకా నేనైతే చాలాసేపు ఉండలేదన్నమాట, వచ్చేసాను ఇంటికి. పిల్లలు వస్తారు కదా వంట చేయాలనేసి. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.